కొండగట్టు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి భూమి అటవీ శాఖదంటూ ఒక పక్కన నోటీసులు ఇచ్చి అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంటే ఆ స్వామివారి భక్తుడైనటువంటి పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానంతో మాట్లాడి అది తెలంగాణలో ఉన్నా సరే తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో 96 గదుల సత్రం నిర్మాణానికి ఏర్పాట్లు చేయడం 35,19 రూపాయలు దానికి టీటీడీతో కేటాయింపు చేయడం, కొండగట్టు ఆలయానికి 100 కోట్లు ఇస్తామని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తే మా కూటమి ప్రభుత్వం ఆంధ్రాలో అధికారంలోకి వచ్చి ఇది చేసిందంటూ బండి సంజయ్ లాంటి వాళ్ళు వ్యాఖ్యానించడానికి ఉపయోగపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొండగట్టుకు చిల్లిగా ఇవ్వకపోగా ఆద్యత సేవల ఛార్జీలు పెంచేశారు, ఆ పేరుతో భక్తుల మీద భారం మోపారు అంటూ బండి సంజయ్ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించుకొచ్చారు. దేవాలయాల మీద ప్రేమ ఒలకబోస్తున్న కాంగ్రెస్ పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడైనా కొండగట్టు ఆలయానికి నిధులు కేటాయించి అన్ని విధాల అభివృద్ధి చేయాలన్నటువంటి డిమాండ్ చేసుకొచ్చారు.